హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు పార్థ్వీస్ కిచెన్. దొండకాయ ఉల్లికారం రెసిపీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈరోజు వీడియోలో మనం చూద్దాం. ఈ రెసిపీ రైస్లోకి అలాగే చపాతీ రోటీల్లో కూడా సూపర్ కాంబినేషన్. చాలా టేస్టీగా ఉంటుంది. చాలా సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. రెసిపీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం రండి. ముందుగా ఒక ప్యాన్ స్టవ్ మీద పెట్టుకుని 1 టేబుల్ స్పూన్ పల్లీలు వేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ పచ్చెనగపప్పు వేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. పల్లీలు శనగపప్పు ఈ విధంగా దోరగా ఫ్రై అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ ధనియాలు వేసుకోవాలి. అలాగే 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. ఇప్పుడు ఇవి రెండు కూడా దోరగా ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మాత్రమే ఫ్రై చేసుకోవాలి. మొత్తం అన్నీ దోరగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత ఇవన్నీ పూర్తిగా చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో పొట్టు తీసేసిన 3 వెల్లుల్లి రెబ్బల్ని వేసుకోవాలి. అలాగే చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు వేసుకోవాలి. ఈ చింతపండులో ఎటువంటి గింజలు నారలు లేకుండా తీసుకోవాలి. నీట్గా ఉన్న చింతపండుని తీసుకోవాలి. అలాగే 2 టేబుల్ స్పూన్ పచ్చికారం వేసుకోవాలి. ఇప్పుడు ఇవి అంతా వాటర్ వేయకుండా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. వాటర్ వేయకూడదు. ఈ విధంగానే మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో 1 పెద్ద సైజు ఉల్లిపాయ పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. ఈ ఉల్లిపాయ ముక్కలు కూడా కొంచెం కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి. మరీ మెత్తటి పేస్ట్ లాగా అవసరం లేదు. వాటర్ వేయకుండా ఈ విధంగానే గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా కొంచెం బరకగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది ఒక బౌల్లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి. అలాగే ఒక 1/2 కేజీ దొండకాయలు తీసుకుని ఎడ్జెస్ని కట్ చేసుకుని వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా సన్నగా పొడుగ్గా కట్ చేసుకోవాలి. ఒక దొండకాయని 4 పార్ట్స్గా కట్ చేసుకోవాలి. ఈ విధంగా అన్నీ ఈక్వల్ పార్ట్స్గా కట్ చేసుకుంటే దొండకాయలు మొత్తం అన్నీ ఈవెన్గా కుక్ అవుతాయి. అలాగే నేను ఇక్కడ కొంచెం రెడ్గా ఉన్న దొండకాయలు కూడా తీసుకున్నాను. నేను తీసుకున్న దొండకాయలు లోపల రెడ్గా ఉన్నా సరే పైన కొంచెం గట్టిగా ఉన్నాయి కాబట్టి నేను తీసుకున్నాను. దొండకాయలు మెత్తగా ఉన్నవి తీసుకోవద్దు. ఈ విధంగా గట్టిగా ఉన్న దొండకాయలు మాత్రమే కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇవి పక్కన పెట్టుకోవాలి. కర్రీ ప్రిపేర్ చేయటం కోసం ఒక ప్యాన్ స్టవ్ మీద పెట్టుకుని సరిపడినంత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత కట్ చేసిన దొండకాయల్ని వేసుకోవాలి. ఇప్పుడు వీటిని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని దొండకాయ ముక్కలు మెత్తగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత పైన మూత పెట్టేసి ఫ్రై చేసుకోవాలి. మధ్య మధ్యలో ఒకసారి కలుపుకుంటూ ఉండాలి. దొండకాయలు ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఒకసారి చెక్ చేసుకోండి. ఇవి ఉడికినాయో లేవో ఒకసారి చెక్ చేసుకున్న తర్వాత మనం ముందుగా రెడీ చేసుకున్న ఉల్లికారం వేసుకోవాలి. మొత్తం అంతా ఉల్లికారం వేసుకున్న తర్వాత రుచికి సరిపడినంత సాల్ట్ యాడ్ చేసుకోవాలి. అలాగే 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. 2 రెమ్మలు కరివేపాకు వేసుకోవాలి. ఇప్పుడు మొత్తం అంతా కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకుని ఈ ఉల్లికారం పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ ఉల్లికారం దొండకాయలకి పట్టేలాగా అంతా బాగా కలుపుకోవాలి. మొత్తం అంతా కలుపుకున్న తర్వాత ఒక 5 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. 5 నిమిషాలు తర్వాత మరలా ఒకసారి కలుపుకొని ఉప్పు కారం సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. సరిపోకపోతే మీ టేస్ట్కి తగ్గట్టుగా అడ్జస్ట్ చేసుకోవచ్చు.
ఈ విధంగా దగ్గరికి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో సన్నగా తరిగిన కొత్తిమీర యాడ్ చేసుకోవాలి. ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకోవాలి. ఎంతో టేస్టీగా ఉండే దొండకాయ ఉల్లికారం రెడీ అయిపోయింది. ఇది రైస్లోకి, చపాతీ, రోటీలోకి కూడా చాలా బాగుంటుంది. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మరెన్నో కొత్త రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ. మీరు తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.